బావా మావయ్య శివ ఇంటికి వచ్చిండు. కళ్యాణి శివ వచ్చిండే, కావ్యది శివ ఏంటి ఒక్క మీద వచ్చినావు? కావ్యది, కావ్య ఇంట్లో ఉందా? ఏం చేస్తుంది? కార్తీక్ రా, కార్తీక్ కూర్చో, ఇక్కడ కూర్చో కార్తీక్, ఇక్కడ కూర్చో కార్తీక్. శివ ఏమైంది ఇట్లా చెప్పాలి చెప్పకుండా ఇంటికి వచ్చినావు? అన్వేష్ అంకుల్, చెల్లె ఇక ఎల్లుండి పెద్ద కర్మ చేస్తాను, మీరంతా తప్పకుండా రావాలి. మరి ఓకే శివ వస్తాం. నా తప్పని నన్ను క్షమించండి. ఆ రోజు మా ఇంటికి వచ్చి మా చెల్లెని అడిగినప్పుడు మేము ఇచ్చుంటే ఈరోజు నా చెల్లెని నాకు మిగిలేదు ఉండేది. సరే శివ, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు బాధపడితే ఆపుతావు శివ. నువ్వు ఇది అమ్మనేసి జాగ్రత్తగా చూసుకో. నిజంగా నేను పెద్ద తప్పు చేసిన, నన్ను క్షమించండి. నేను కులం గురించి ఆలోచించింది తప్ప నా చెల్లె గురించి ఆలోచించలేదు. నా చెల్లె గురించి ఆలోచించడం మాత్రం ఈరోజు నా చెల్లె నాకు మిగిలేదు. నేను ఏం చేసినా కానీ నా చెల్లెని తిరిగి తీసుకురాలేను. కార్తీక్ బాధను అయితే అసలే పోగొట్టలేను. శివ ఇక నువ్వు అన్ని గుర్తు చేసుకుంటా బాధపడకు, మీకు తప్పకుండా రేపు వస్తాం. అరే కార్తీక్, మా చెల్లెని చివరి చూపు లేకుండా చేసిండ్రా. రేపు పెద్ద కర్మ చేస్తాను రా, నువ్వు తప్పకుండా రావాలి, సరేనా? సరేమ్మా నేను వస్తా. కొన్ని వచ్చిన అనుకో నాకు కవికి పెళ్లి చేయాలి. నాకు పెళ్లి చేస్తా అంటే నేను వస్తా. మీ ఇద్దరిని మీరు కొట్టి చాలా పెద్ద తప్పు చేసిండ్రా. ఇటు నా చెల్లె దూరమైంది, ఇటేమో నువ్వు బాధపడతాను. శివ మా తమ్ముడు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేడు. వాడు ఊరికే కావ్య ఉన్నదనుకొని కావ్యనే తలుసుకుంటుంటాడు. సర్లే శివ మేము మనం తీసుకొని వస్తాం, నువ్వు వెళ్ళిగా. అదే అన్వేష్, నా చెల్లె దూరమైన ఎంత బాధపడుతున్నావు, కార్తీక్ని మీట్లో చూసుకుంటూ కూడా అంత బాధపడతలేదు అన్వేష్. దీనికి అంతటి కారణం నేనే అన్వేష్. నువ్వు అట్లా అన్నకు శివ, నువ్వేం బాధపడకు, జరిగిందో జరిగింది. అసలు కావ్యకు కూడా మేము ఎంతో ధైర్యం చెప్పినాం, ఆ అమ్మాయి అసలు అట్లా చేసుకోకపోనుండే. కళ్యాణి కళ్యాణి శివ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పిండు కానీ పదినే మనం వెళ్ళి కావ్యం చూసొద్దాం. సరే బావా వెళ్దామా. అరే కార్తీక్ అట్లా చేయకురా, నా చెల్లె తిరిగి రాదురా, సరేనా? అన్వేష్ మీరు తప్పకుండా అండి, సరేనా? కళ్యాణి కళ్యాణి శివ వెళ్ళిపోతుండే, పదనే మనం కూడా వెళ్ళి కావ్య దగ్గరికి వెళ్దాం. మాకు బావా.